సైబర్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్ ఒక మనిషి యొక్క మనసును, మైండ్‌ని, డబ్బును దొంగిలిస్తున్న కొత్త తరం నేరాలు. మన కాలంలో, ఈ తరంలో గన్ దొంగలు తగ్గిపోయారు. కానీ ఫోన్‌లో, లింకులో, మెసేజ్‌లో దొంగలు పెరిగిపోయారు. ఇదొక కొత్త యుగం. ఇది మానసిక యుద్ధం. మనిషి కష్టపడి సంపాదించిన డబ్బు, నమ్మకంతో ఇచ్చిన ఓటీపీ ఒక క్లిక్‌తో పోతుంది. ఇది కేవలం దోపిడీ కాదు. ఇది డిజిటల్ మోసం. ఇది మన మనసుని, మన సంబంధాలను ఛిద్రం చేస్తుంది. ఇది మన మనసుని దెబ్బతీస్తుంది. జీవితాన్ని మార్చేస్తుంది. ప్రతిరోజు వేల మందికి ఇలా జరుగుతుంది. ఒక చిన్న లింక్ క్లిక్ వల్ల బ్యాంక్ అకౌంట్లో ఎంప్టీ అవుతున్నవి. బ్యాలెన్స్ మొత్తం ఖాళీ అవుతుంది. కస్టమర్ కేర్ అని చెప్పిన వ్యక్తి మన ఆధార్ ఓటీపీ తీసుకుంటాడు. జాబ్ ఆఫర్, గిఫ్ట్, లోన్ అప్రూవల్, క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ నకిలీ వెబ్సైట్లు. కొంతమంది ప్రేమలో కూడా మోసపోతున్నారు, రొమాన్స్ స్కామ్స్ పేరుతో. కొంతమంది ఫేక్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. మోసం ఎక్కడో కాదు, మన ఫోన్లోనే, మన చేతిలోనే జరిగిపోతుంది. మనసు నొప్పి, సిగ్గు, నమ్మకపు పతనం. ఒకసారి స్కామ్కి గురైన వ్యక్తి ఇక ఎవ్వరిని నమ్మలేడు. పిల్లలు తల్లిదండ్రులకి చెప్పరు, భయం వలన. భార్య భర్త మధ్య కూడా దూరం వస్తుంది. ఎందుకు క్లిక్ చేశావు అనే మాటతో. ఇది కేవలం డబ్బు నష్టం కాదు, జీవిత నష్టం. ప్రజలలో అవగాహన తక్కువైంది. సోషల్ మీడియా అడిక్షన్ ఎక్కువైంది. సైబర్ ఎడ్యుకేషన్ స్కూల్స్, కాలేజెస్లో లేదు. 80% ఆఫ్ స్కామ్స్ ఎమోషనల్ వీక్నెస్ వల్లనే జరుగుతున్నవి. ఫియర్, గ్రీడ్, లవ్, క్యూరియాసిటీ వీటిని హ్యాకర్స్ ఉపయోగిస్తున్నారు. డౌట్ ఎవ్రీథింగ్, టూ గుడ్ టు బి ట్రూ. అంటే ఇది నిజం కాదు. ఫ్రీ ఆఫర్స్, డబుల్ మనీ స్కీమ్స్, వాటికి దూరంగా ఉండండి. నెవర్ షేర్ ఓటీపీ, యూపీఐ పిన్, స్క్రీన్ షాట్స్. సోషల్ మీడియాలో పర్సనల్ డీటెయిల్స్ పోస్ట్ చేయకండి. మీ లొకేషన్ కావచ్చు, మీ బర్త్డే కావచ్చు, మీ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ హ్యాకర్స్కి ఒక టూల్లా అవుతున్నవి. యూజ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అండ్ 2 స్టెప్ వెరిఫికేషన్స్ యూజ్ చేయండి. ఇఫ్ యూ ఆర్ స్కామ్డ్, డోంట్ ప్యానిక్, రిపోర్ట్ ఇమీడియట్లీ. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 అండ్ cybercrime.gov.in కంప్లైంట్ ఇవ్వండి. ఒక వ్యక్తి కరీంనగర్లో 50,000 రూపాయలు లోన్ యాప్ స్కామ్లో పోగొట్టుకున్నాడు. భయంతో ఎవరికీ చెప్పలేదు. కానీ సైబర్ క్రైమ్ రక్షక్ సంప్రదిస్తే గైడ్ చేసి, కంప్లైంట్ ఇచ్చి అకౌంట్ ఫ్రీజ్ చేయించాం. 3 వీక్స్లో మళ్ళీ డబ్బు తిరిగి వచ్చింది కాదు, నమ్మకం కూడా తిరిగి వచ్చింది. జ్ఞానం ఉంటే రక్షణ ఉంటుంది. టెక్నాలజీని మనం కంట్రోల్ చేస్తే అది బ్లెస్సింగ్ అవుతుంది. అదే టెక్నాలజీ మనల్ని కంట్రోల్ చేస్తే అది కర్స్ అవుతుంది. నేను డాక్టర్ రవిసిదుల, సైబర్ రక్షక్గా, ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్గా ఇప్పటి వరకు వేల మందికి సైబర్ సేఫ్టీ, ఫైనాన్షియల్ అవేర్నెస్లో ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాను. మీరు కూడా మీ కుటుంబాన్ని రక్షించాలనుకుంటున్నారా? మీ సొసైటీలో అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? సో జాయిన్ మై సైబర్ క్రైమ్ రక్షక్ మూవ్మెంట్ అండ్ ఫాలో డాక్టర్ రవిసిదుల. డైలీ అవేర్నెస్, రియల్ లైఫ్ సేఫ్టీ టిప్స్. రిమెంబర్, అవేర్నెస్ ఈజ్ ద న్యూ ఇన్సూరెన్స్. నేను ఒక సైబర్ క్రైమ్ రక్షక్ని. నేను రక్షించాను, మీరు జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ రవిసిదుల. థ్యాంక్ యూ సో మచ్.